ఒక ఊరిలో రామయ్య అనే రైతు తన ఇద్దరు కుమారులతో కలిసి జీవించేవాడు. అతను భూమిని దేవతల లాంటి విశ్వాసంతో దున్నేవాడు. అతని భార్య చిన్నప్పుడు మరణించడంతో అతడు తన కుమారులు ఓ వెంకటేష్, రాజులను ఎంతో కష్టపడి పెంచాడు. వెంకటేష్ ఎంతో కష్టపడి పనిచేసేవాడు. పొలాల్లో పగలు, రాత్రి పని చేసేవాడు. కాని రాజు ఆయనకు కష్టానికి దూరం. ఏదో ఒకరోజు సంపద దొరుకుతుంది. ఒకరోజు రామయ్య అస్వస్థత చెందాడు. చివరి శ్వాసలో తన పిల్లలను పిలిచి చెప్పాడు, మన పొలంలోని ఎక్కడో ఒకచోట నేను ఖజానా దాచాను. మీరు కలిసికట్టుగా దానిని వెతకండి. ఇంత చెప్పి రామయ్య కన్నుమూశాడు. వెంకటేష్ తన తండ్రి మాటలను గౌరవించి పొలాన్ని తవ్వడం ప్రారంభించాడు. ఆత్మాభిమానంతో అతను దున్నే ప్రతి అంగుళాన్ని తవ్వాడు. రాజు మొదట తొందరపడ్డాడు. ఇది వృధా టైం అన్నాడు. కాని వెంకటేష్ పట్టుదల చూసి అతనికి కదలిక కలిగింది. ఒక్కరోజు కాదు, 7 రోజులు. ఆ సీజన్ వారికే కాదు, ఊరంతా ఆశ్చర్యపోయేలా. రామయ్య పొలంలో ఊరిలో అతిపెద్ద పంట పండింది. వెంకటేష్ నవ్వుతూ అన్నాడు, ఇది నిజంగా ఖజానా అన్నమాట. నాన్నగారు చెప్పిన ఖజానా కష్టం. రాజు కళ్లలో క్షమాపణ మెరుస్తోంది. అతను చెప్పాడు, నిజం. కృషి మనకు తిరిగగో. ఈ కథలో మామూలు ఖజానా లేదు. కాని కష్టం, పట్టుదల, నమ్మకమనే మన నిజమైన ధనాలు. ఏ పని అయినా మనసు పెట్టి చేస్తే దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అది నిజమైన ఖజానా.